నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఏదైతే అప్పుడు దాదాపు 20 రోజుల క్రితం ఆ టెంపుల్ని కూల్చేశారో దానికి సంబంధించి అనేక రకాలుగా ఇష్యూస్ నడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం అయితే ఇంతవరకు దిగొచ్చి ఆ సమస్యని పరిష్కరించే కార్యక్రమం అయితే చేయలేదు. ఇంకా ఆ సమస్య జటిలమయ్యే అవకాశం ఉంది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఇటు హిందూ సంఘాలన్నీ కూడా ఈరోజు మళ్ళీ ముట్టడి కార్యక్రమం చేపట్టే దిశగా పోలీసులు ముందస్తుగా అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. సో ఏదైతే మన చికోటి ప్రవీణ్ గారు కావచ్చు, తర్వాత ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే ప్రియా చౌదరి గారి ఇంట్లో ఉన్నాను. ఆమెను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దాదాపు పొద్దునే 5 గంటలకే అక్కడ అరెస్ట్ చేసినట్టుగా పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రతి చోట కూడా దాదాపుగా కొన్ని వేల మందిని అరెస్ట్ చేసినట్టుగా కూడా కనపడుతూ ఉంది. ఇక్కడైతే కూడా ఎక్కడ కూడా ఇష్యూని బయటకు పొక్కనివ్వకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. ఏదైతే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదైతే పెద్దమ్మ తల్లి కూల్చివేశారో ఆ ప్లేస్ని కానీ ఆ అమ్మవారి ఆలయాన్ని కానీ మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని చెప్పేసి పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమం చేస్తున్నప్పటికి కూడా ఎవరు కూడా దాని మీద ఏ ప్రభుత్వం కూడా స్పందించకుండా విపరీతంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ప్రియా చౌదరి గారి ఇంట్లో ఉన్నాం. ఆమెను కూడా పొద్దున్నే అరెస్ట్ చేశారు. ఆల్రెడీ చికోటి ప్రవీణ్ గారిని కూడా అరెస్ట్ చేసి ఇంట్లో నిర్బంధించడం జరిగింది. ఇంకా చాలామంది ప్రముఖుల్ని నిర్బంధించడం జరిగింది. సో మనం ప్రియా చౌదరి గారితో మాట్లాడే కార్యక్రమం చేద్దాం. మేడం నమస్తే అండి. మేడం, ఈరోజు అంటే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చికోటి ప్రవీణ్ గారు కావచ్చు, మీరు కావచ్చు, కరాటే కళ్యాణ్, ఇంకా మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులందరూ కూడా, ఈ యొక్క హిందూ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా అందరూ కూడా ఇష్యూ చేస్తున్నప్పటికీ కూడా ముందస్తుగా మిమ్మల్ని అరెస్ట్ చేసి నిర్బంధించే కార్యక్రమం చేస్తున్నారు. సో ఆ సమస్యని ఇంతవరకు ప్రభుత్వం టేక్ ఓవర్ చేయకుండా కేవలం 100 గజాలు ఆ అమ్మవారికి ఇవ్వకుండా ఆ గుడిని మళ్ళీ పునఃప్రతిష్ఠించకుండా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా ఈరోజు అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఎక్కడ లోపం జరుగుతుంది? ఎందుకు హిందువులన్నీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇలా ఈ కార్యక్రమాలు చేస్తారు? అంటే ఇన్నాళ్ళ మట్టి హిందువులు ఉదాసీనంగా ఉన్నారు కదండి. కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటిది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రూవ్ చేసింది ఇప్పుడు గత కొంతకాలం కొన్ని దశాబ్దాల నుంచి. కాబట్టి ఆ కాంగ్రెస్ని ఎక్కడ భూస్థాపితం పెట్టాలో జనాలు పెట్టేశారు. సుదీర్ఘంగా 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి పుణ్యమా అని చెప్పేసి అని ఇవాళ హిందువుల్లో చైతన్యం వచ్చింది. ఈ దిక్కుమాలినటువంటి సెక్యులరిజం అనేటటువంటి పదాన్ని తీసుకొని వచ్చి ఆ సెక్యులరిజం కేవలం హిందువు నోరు మూసుకో అనేటటువంటి మీనింగ్ని ఇచ్చి ఆ అర్థాన్ని మాత్రమే జనాల్లో పదే తిప్పిస్తూ సోకాల్డ్ జనాలతో కూడా ఈ మతానికి సంబంధించినటువంటిది, తర్వాత వీటికి సంబంధించినటువంటి మేధావులతో కూడా అదే చొప్పించబట్టి అదే నిజమేమో అనుకొని సగటు భారతీయుడు నమ్మాడు ఇప్పటి వరకు. కానీ అది వాస్తవం కాదు అని రివీల్ అవ్వడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అది రివీల్ అయిన తర్వాత సెక్యులర్ అంటే ఏంటి అంటే పక్కోడుకున్న హక్కులు కూడా నాకున్నాయి అనేటటువంటి తెలివిలోకి ఒక భారతీయుడు, ఒక హిందూ వచ్చేసాడు. కాబట్టి ఈ యొక్క తిరస్కృతిని తట్టుకోలేనటువంటి ప్రభుత్వము ఇలాంటి అణచివేత ప్రోగ్రాంలు చేస్తుంది. హిందువులు అటువంటి మార్పు వచ్చిందని అనుకోవచ్చా? ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం, ఎన్నో ఘోరాలు జరిగినాయి మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు. ఎక్కడ పెద్దగా దాని మీద స్పందించినట్టుగా అయితే నాకైతే అనిపించలేదు. మరి మీకు అనిపించింది? రవి గారు, నేను ఒక విషయం చెప్తున్నాను. మీరు అంటున్నారు హిందువుల్లో పెద్దగా మార్పు రాలేదని. ఈ మాట మాట్లాడేవాడు ఎవడండి? ఇంట్లో కూర్చొని కామెంట్లు పెట్టే వెధవ, లేకపోతే కామెంట్ పెట్టే దగుల్బాజీ ఆడోళ్ళు. పని పాట ఏం ఉండదు వాళ్ళకి ఏంటంటే వాళ్ళలాగా బయటకు వచ్చి కష్టపడలేనివాడు, శ్రమ పడలేనివాడు, కానీ ఊరికినే పేరు ప్రఖ్యాతలు కొనుక్కోవాలనుకునేవాడు, లేకపోతే వచ్చేయాలనుకునేటటువంటి వాడు. ఈ తప్పుడు ఆలోచనలతో పోయి పక్కనాన్ని చూసి ఈర్ష్యాసూయ ద్వేషాలు ఎవడైతే పడతాడో వాడు రాశాడు హిందువు అనేటటువంటి వాడు చేతగానివాడు అని. హిందువులు రారు అని ఎవరు చెప్పారండి? రాత్రిని మీరు అన్నారు ఎన్నో జరిగాయి మేడం వదిలేసామని. రామజన్మభూమి ఎన్ని వందల సంవత్సరాలు పట్టిందండి. అంత రామజన్మభూమికి అన్ని వందల సంవత్సరాలు కొట్లాడగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల్లో ఇచ్చారు? ఇక్కడ మీరు దానికి రాజకీయ రంగు పొలమకండి. నేను సనాతన ధర్మం ప్రకారమే మాట్లాడుతున్నా, ఒక సనాతనిగానే మాట్లాడుతున్నా. రాజకీయ రంగు పొలమవుద్ది అంటున్నారు. మరి గతంలో ఇది చెప్పనివ్వండి. ఇప్పుడు ఇవాళ ఎన్నో లేవు అని అంటున్నారు. ఎక్కడికక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఇంతకు ముందు రావాలి అనంటే మనం ఒక విహెచ్పినో బజరంగ దళలో వీళ్ళను మాత్రమే చిత్తశుద్ధితోటి మనం చూసాం. కానీ ఇవాళ వాళ్లతో పాటుగా అంతకంటే ధర్మాన్ని కాపాడుకోవాలని సగటు మనిషి కూడా, ఒక మధ్యతరగతి వాడి నుంచి కింద నుంచి పై వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నడుం బిగించి ముందుకు వస్తున్నారు. ఇన్ని సంఘటనలు జరిగినా ఓర్చుకున్నాం, ఇంకా ఓర్చుకుంటే మనుగడకే ప్రమాదమని ఈరోజు హిందూ తెలుసుకున్నాడు. అందుకు ఉదాహరణ రాత్రి నుంచి ఇప్పటి వరకు 700 అరెస్టులు జరిగినాయి. ఇప్పుడు చెప్పండి, హిందువు మేల్కోలేదా?
ఇప్పుడు చెప్పండి, హిందువుల్లో పోరాట పటిమ లేదా? అణిచివేసినటువంటి వెధవలను అడగండి పోయి, అలాగే అణిచివేయాలనుకున్న వెధవలను అడగండి. మాలాంటి వాళ్ళని అడగకూడదు మీరు. కానీ మేడం ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నటువంటి విషయాలన్నీ కూడా చూసుకుంటే, మొన్న ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోతే ఎంతమంది క్రిస్టియన్స్ వచ్చారో మనం చూసాం. అదేవిధంగా ఒక హిందూ గుడి కాకుండా ఏదైనా ఒక మసీదునో ఒక దర్గానో మనం ఏదైనా టచ్ చేస్తే చాలు వేల మంది ముస్లిమ్స్ వచ్చే సంఘటనలు కూడా ఈ మధ్యకాలంలో చాలా చూసాం. మరి ఒక గుడి జరిగినప్పుడు ఇది గుడినే టార్గెట్ చేసి కూల్చున్నప్పుడు మరి ఎందుకు మేడం ఇంతవరకు దాదాపు మీరు 20 నెల రోజుల నుంచి ప్రొటెస్ట్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కనీసం గుడిని పట్టించుకునే ప్రభుత్వం దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశమే లేకుండా పోయింది. ఉపయోగం ఏంటంటున్నాను నేను. దేనికి ఉపయోగం అంటున్నారు? పోరాటానికి ఉపయోగం. భలే చెప్పారండి. పోరాటాల ఫలితమే కదండి వాళ్ళ ప్రభుత్వం భయపడిందా లేదా? ఎందుకు అరెస్టులు చేయాల్సి వచ్చింది? మేము కరసేవ చేస్తామని కర్రలు పట్టుకొని వెళ్ళలేదే, కుంకుమ సేవ చేస్తామని చెప్పాం. కుంకుమ పూజకే మీరు ఇంత పడ్డారు. సింధూర్, ఆ సింధూరానికి ఎంత పవర్ ఉందో ఆపరేషన్ సింధూర్ ప్రూవ్ చేసింది. ఆ సింధూరాన్ని ఇచ్చేటటువంటి అమ్మవారిని తీసేశారు చూసారా? ఇప్పుడు ఆ సింధూర్ పవర్ చూశారు కాబట్టి వణుకుతుంది ఈ ప్రభుత్వం. ఎస్, ఓకే. కానీ మరి నిజంగానే ఈ సమస్యకి సొల్యూషన్ వస్తుందని మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇలాగ ఎక్కడికక్కడ మీరు ఒక ప్రొటెస్ట్ కార్యక్రమం చేపడుతుంటేనే మిమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇక మీ ఉద్యమాన్ని ఎక్కడ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉంది. అంటే మీరు అనుకోవచ్చు ఉద్యమం అంటే రోడ్ల మీదకి వచ్చేసి అరవడం, గోల్ చేయడము, తన్నులు తింటము, తనడము, ఇవన్నీ ఒక భాగం. తెలంగాణ ఉద్యమం అలా ఒక భాగం అయితే వంట వార్పులతోటి కూడా సాధించినటువంటిది ఉందండి. ఇది ఒక్కటే మీరు బయటకు వస్తే మీరు ఆపేస్తామంటున్నారు. మేము రేపటి నుంచి ఇంకేం చేస్తాము, మేము రేపటి నుంచి ఇంకేం ముందుకెళ్తామో మీకు తెలుసా? తెలియదు కదా. సో కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మొండితనం అనుకుంటారో లేకపోతే ఒకడికి వండి వార్చడం అనేటటువంటి ఆ బానిసత్వం నుంచి బయటకు వస్తారో ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. ఓకే. ఏమనంటే మిమ్మల్ని మంది భారతదేశం సెక్యులరిజం, మంది ఈ సనాతన సాంప్రదాయాలు అన్నీ ఇందులో ఉన్నాయి. ప్రతి మతాన్ని మనం గౌరవించుకోవాలి. ప్రతి అంటే ఏదైతే ఉన్న ప్రతి వాళ్ళని కూడా మనం గౌరవించుకోవాలి తప్పితే దీని మీద ఏం పెద్ద ఇష్యూ చేసి కేవలం హిందుత్వవాదం అనే నమ్మకాన్ని తీసుకొచ్చి జనాల్లో రుద్ది వాళ్ళని ఇబ్బంది పెడితే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇక్కడ అంత సీన్ లేదని మాట్లాడే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అరెస్టులు ఎందుకు చేశారు? అరెస్టులు ఎందుకు చేశారండి? ఏమీ లేదు అన్నప్పుడు అరెస్టులు ఎందుకు చేశారు? మరి చిచ్చోరి పోరాటం అనుకున్నప్పుడు అట్లాగే వదిలేసి ఉండొచ్చు కదా. మొన్నేంటో ఆడవాళ్ళ దెబ్బేంటో చూశారు. ఇవాళ కుంకుమ పూజ అనేటటువంటి కార్యక్రమంతో వచ్చారు. రేపొద్దున దేంతో వస్తారు? ఖచ్చితంగా దీంతో వస్తారు. కాబట్టి ప్రభుత్వం కదలదు, ప్రభుత్వం రాదు, వ్యర్థమైపోతుంది, ఇలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు. కదిలి వచ్చింది, ఇంకెంత కదిలి వస్తుంది అనే ప్రశ్నలు మీరు మార్చాలి. మీరు అడిగే ప్రశ్నలు మార్చాలి. ఎందుకంటే మొదటి రోజు వెళ్ళినప్పుడు 10 మంది ఉన్నారు, 20 మంది. నేను అడిగే క్వశ్చన్ కూడా 10 మందిని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాను మేడం. ఎందుకంటే బయట నుంచి వస్తున్నటువంటి అంశాలని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చేసి ఈ ప్రొటెస్ట్కి ఒక విలువ ఉండాలి కదా, అది ఎందుకు రావట్లేదు? నేను అదే అంటున్నా, పనికి మాలిన 10 మంది యొక్క అంశాన్ని మీరు తేకండి. పనికి వచ్చి పోరాటానికి దిగినటువంటి వాళ్ళు, వస్తామన్న వాళ్ళు, వస్తున్న వాళ్ళ గురించి వాళ్ళల్లో ఇంకా ఆ యొక్క స్పిరిట్ని నింపేటటువంటి విధంగా ఇక్కడ చర్యలు ఉన్నాయి. పనికి మాలిన వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు. పిరికితనం నూరిపోయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఇవాళ మేము వీరులము, శూరులము అని చెప్పేసి చాలామంది యువత వాళ్ళ శూరత్వాన్ని, వీరత్వాన్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. అర్థమైందా అండి? సో దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి మనం ఈరోజు, అంతే తప్ప వేరే విషయాలు అయితే మాత్రం కాదు. ఓకే మేడం, మీరు ఆ 12 ఎకరాలకు సంబంధించి ప్రొటెస్ట్ చేస్తున్నారా లేకపోతే గుడి కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారా అనేది కూడా కొంతమంది దీన్ని కూడా డివైడ్ చేసి మాట్లాడుతున్నారు. దీనికి ఏ సమాధానం చెప్తారు? దూడ చచ్చిపోతేనంట యజమాని దూడపోయిందని ఏడిస్తే తోలు కోసం వచ్చినాడు నా తోలు దొరకలేదని ఇచ్చాడంట. ఇట్లా ఉంది వాళ్ళ వ్యవహారం. మేము బుర్ర బద్దలు కొట్టుకొని లేకపోతే తన్నులు తిని లేకపోతే తాళ్ళు తెంపించేసుకొని ఇంత పోరాటము. అమ్మవారి గుడి అది ఎవరికి వినపడట్లేదా? 12 ఎకరాలు మాకు కావాలి అని చెప్పేసి అంటే అసలు మేమందరం సంసారాలు వదులుకొని రోడ్డు మీద పడితే ఎవరికి అవసరం అండి? మాకు లేవా, ఉండడానికి లేవా, మాకు తినడానికి లేవా? ఎక్కడో ఉన్నటువంటి దాంతో ఈ విధమైనటువంటి రోడ్డు మీద పడే కార్యక్రమాలు మాకు అవసరం అవుతుందా? ఇలాంటి పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు చెప్పకండి. ఆ 12 ఎకరాల ప్రొటెక్షన్ కోసం ప్రొటెస్ట్ అని మీరు అనుకుంటున్నారు ఉండటే అది వేరే విధంగా ఉండేది. ఇది జనాల్లోకి ఇంత వెళ్ళేది కాదు. జనాల్లోకి తీసుకురారు. ఎందుకనంటే ముందు గుర్తు పెట్టుకోండి, ఆ ల్యాండ్ల కోసం అక్కడ ఉన్నటువంటి 12 ఎకరాల కోసమో కేవలం ఆస్తుల కోసం పోరాటం అనేటటువంటి పోరాటాలన్నీ కూడా మీడియాలో ఉంటాయి.
జనంలో ఉండవు. ఈరోజు ఎవరిలో ఉంది ఇది? ప్రతి హిందువులు గుండెల్లోనూ ఈ బాధ ఉంది. అలాగని అందరూ పరిగెత్తుకొని రాలేరండి. కానీ రాలేనటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుకలు చీరేస్తాం. అర్థమైందా? కానీ కష్టాన్ని గుర్తించి వాళ్ళ వంతు సహాయం చేసి మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, మాకు అండదండగా ఉన్నారు. మీకు తెలుసా ఎంతమంది మాకు అండదండలు ఉన్నాయో? ఈ ప్రభుత్వం అనుకుంటుంది అణిచివేశాం, అరెస్టులు చేశామని. ఇంతకు మించి ఒక అడుగు ముందుకెళ్ళినా కూడా ప్రమాదాలు భయంకరంగా ఉంటాయి. ఓకే. సో ఏంటి మరి ఫైనల్గా మీ మోటివ్ ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, బయటికి వెళ్ళి మీ వాణిని వినిపించలేకపోతున్నారు. సో ఇంట్లో మాలాంటి వాళ్ళు అంటే మేము వచ్చి తీసుకుంటున్నాం, ఓకే. బట్ ఏంటి మరి మీ నిర్బంధాలు ఏ విధంగా చూస్తారు? ఇది చాలదా అండి? కొన్ని కోట్ల మందికి చేరుతుంది. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? మమ్మల్ని అరెస్ట్ చేశారు కానీ ఆపలేరే, మా వాయిస్ని ఆపలేరే. ఇవాళ ఎంతమంది వచ్చినా ఎంతమందిని అరెస్ట్ చేసినా, వందల మందిని అరెస్ట్ చేశారు రాత్రి నుంచి కూడా. పాప ఎవ్వరు ఎక్కడికాళ్ళు అక్కడ, ఎక్కడి నుంచి అక్కడ తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఇందాక నాకు సిఐ గారు మార్నింగ్ చెప్పారు, మేడం మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మన్నారండి. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేము తీసుకురాలేదండి. అప్పుడు నేను అన్నాను, తీసుకెళ్ళి ఉండాల్సింది సార్, అప్పుడు ఏం జరిగేదో చూపించి ఉండేదాన్ని అనేసి. సో కాబట్టి బలవంతము, తర్వాత దౌర్జన్యాలు, ఒక్కటి చెప్తున్నా, చావు ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. కానీ ఒక మంచి పని చేసి చస్తా, ఇది మాత్రం కన్ఫర్మ్. గుడి పునర్నిర్మాణం చేసేంత వరకు 200% చేయించే తీరుతాం. ఇది ఎవరి సంకల్పం? అమ్మవారి సంకల్పం, మా సంకల్పం కాదు. ఎందుకు చెప్తున్నానంటే సదరు ఎంఆర్ఓ గారు గుడి కూల్చేసిన తర్వాత ఆవిడికి టెన్షన్ వచ్చేసేసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో 3 గంటలు కూర్చుందంట పోయి గర్భగుడిలో. అంటే ఏ స్థాయిలో ఆమె వెంటబడుతుందో చూడండి. అప్పుడు వెంటనే పాప ఈ అమాయకులు ఏమన్నారంటే, అమ్మ చూసినావా మా అమ్మ ఎంత గొప్పదో, ఇప్పుడైనా ఆమె స్థలం ఆమెకి ఇచ్చే, మా అమ్మని మేము పూజించుకుంటామని చెప్పేసానంటే తెలివిగా వాళ్ళ నాన్న నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం పట్టుకుని ఇంకొక మాట మాట్లాడిందంట, అమ్మవారే నా గురించి నన్ను తీయించేసింది అక్కడి నుంచి అని. ఇప్పుడు చెప్తున్నా, అమ్మవారే మమ్మల్ని పంపించింది, ఇచ్చే ఇచ్చే. అమ్మవారే ఇంతమంది శక్తుల్ని పంపించింది, ఇంతమంది పోతురాజుల్ని పంపించింది, ఇంతమంది అమ్మవారి అంశ అయినటువంటి ఈ వీళ్ళందరినీ మహిళల్ని పంపించింది, ఆ శక్తిని పంపించింది. ఇచ్చేయమ్మా ఇచ్చే. సో నిజంగానే మరి 100 గజాల్లో అమ్మవారి గుడి అయితే నిర్మించాలనేది మన కాన్సెప్ట్. సో అది జరిగే అవకాశం 100 గజాలు 200 గజాలు ఏంటండి? నేనేమంటున్నానంటే ఇక్కడ చిన్న విషయం, ఇక్కడ ఇంకొక విషయం కూడా అందరికీ తెలియాల్సిన విషయం, ఒక క్లారిటీ ఇస్తాను. ఏంటంటే ఎక్కడో 1000 గజాలు ఇస్తామని మాట్లాడుతున్నారంట. ఒక సింపుల్ విషయం, యాదాద్రి కొండ మీద ఉన్నటువంటి నరసింహస్వామిని తీసుకెళ్ళి బ్రహ్మాండంగా కొండ కింద బోళ్ళంత స్థలాలు ఉన్నాయి, వాటికి ప్రామాణ్యత రావట్లే, అక్కడ పెడదామా? అక్కడ ప్రాశస్త్యం ఏంటండి? స్థల పురాణం, ఆ స్థలానికి ఉన్నటువంటి పవిత్రత, ఆ పవిత్రతని మీరు అపవిత్రం చేస్తే ప్రళయం ఎలా వస్తుందో ప్రకృతి చూపిస్తుంది. ఇవాళ చూశారు, ఇవాళ ఇంతమందిలో ఒక జ్వాల రగులుతుంది, చూశారు. తర్వాత ఏమవుతుంది? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వం ఎప్పుడూ కూడా అక్కడ గుడి లేదు, అక్కడ ఏమీ లేదు అని మాట్లాడుతున్నారు. అది ప్రభుత్వం ల్యాండ్, అందుకని తీసేసామని ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొక మాట నేను మాట్లాడుతున్నా, అసలు వీళ్ళకి రిలీజియస్ అమెండ్మెంట్ యాక్ట్ తెలుసా? దాని ప్రకారంగా అక్కడ ఏ గుడి మీదైనా సరే పెత్తనం ప్రభుత్వానిది కాదు, ప్రభుత్వం కేవలం ట్రస్టీ మాత్రమే. అక్కడ ఆ ఆస్తులు కానీ, ఆ గుడలకి సంబంధించినటువంటి ఆస్తులు కానీ, భూములు కానీ, అవి మొత్తానికి కూడా భక్తులకి హక్కు ఉంటుంది, భక్తులకే హక్కు ఉంటుంది. వాటిని ఏ విధంగా వినియోగించాలన్నా వాళ్ళ యొక్క అభిప్రాయం సేకరించిన తర్వాతనే అక్కడ లోకల్గా ఉన్నటువంటి రిలీజియస్ సంఘాలు ఏవైతే ఉంటాయో ఆ పెద్దలతోటి సంప్రదించిన తరువాతనే వాటిని తీయాలి. ఇక్కడ ఏ ప్రమాణాలతో మీరు అమ్మవారి గుడిని తీశారు? ఇది చెప్పండి. నేను రాజ్యాంగబద్ధంగానే మాట్లాడుతున్నా. మీరు రాజ్యాంగబద్ధంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు, అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నామన్నారు. అరే నువ్వు తీసుకొచ్చిన అన్రెస్ట్ ఏంటి? రిలీజియస్ అన్రెస్ట్ ఏంటి? ఆ అన్రెస్ట్కి సమాధానం చెప్పండి. అది నేను కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా నా యొక్క మతంకి సంబంధించినటువంటి సాంప్రదాయాలు నేను స్వేచ్ఛగా పాటించడానికి నువ్వు గండి కొట్టినావు. ఇది రాజ్యాంగ విరుద్ధం కూడా. అదే నేను మాట్లాడుతున్నాను. దీనికి సమాధానాలు చెప్పండి. జనానికి తెలియాల్సినటువంటి విషయం. ఎక్కడైనా సరే ఇస్తాం కదా, ఎక్కడైనా సరే ఉంటుంది కదా అంటే, నువ్వు పుట్టింది ఒక ఊళ్ళో అయితే ఇంకొక ఊరు పేరు పెడతానంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ 72, పోలేమ్మా 10 ఏళ్ళు ముందుకేస్తానే 82 వేస్తానంటే ఊరుకుంటావా? లేదు 10 ఏళ్ళు వెనక్కి వేస్తానమ్మా 62 వేస్తాను అంటే రిటైర్మెంట్ 10 ఏళ్ళ ముందు వచ్చుద్దని ఊరుకుంటావా?
అంతే జన్మ ఇది ఎంత ముఖ్యమో అక్కడ అమ్మవారు పుట్టిన జన్మస్థలం కూడా అంతే పవిత్రతతోటి కూడుకున్నది, పవర్ తోటి కూడుకున్నటువంటిది. టచ్ చెయ్యొద్దు దయచేసి. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇదే పరిస్థితి. ఎన్ని హౌస్ అరెస్టులు చేసినా కూడా, ఎంత ఉక్కుపాదంతో ఈ ప్రభుత్వం అణిచివేసినా కూడా అక్కడ అమ్మవారి గుడిని 200% నిర్మించి తీరుతాం, దేనికైనా రెడీ, అవసరమైతే ప్రాణత్యాగానికైనా రెడీ అంటూ కూడా మన ప్రియా చౌదరి గారు కానీ అదే ఇంకా చాలామంది ఇంకా ప్రముఖులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇప్పుడు అంత ఈజీగా దీన్ని వదిలిపెట్టే కార్యక్రమం అయితే జరగట్లేదు, చాలా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి కూడా గట్టిగా వార్నింగ్ అయితే ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. వాటర్ స్టూడియో.